బొబ్బిలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని పట్టణం. ఈ బొబ్బిలి అనే ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందినది. చాలా సినిమాలకు బొబ్బిలి ప్రాంతం పేరును వాడుకున్నారు. ఈ వీడియోలో బొబ్బిలి అనే టైటిల్తో వచ్చిన సినిమాల గురించి ఒక లుక్ వేసి వద్దాం పదండి. 1964లో సీతారాం దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన చిత్రం బొబ్బిలి యుద్ధం. ఈ సినిమాలో బొబ్బిలి యుద్ధం ఎలా మొదలైంది అనే అంశాన్ని చూపించారు. ఎన్టీఆర్, భానుమతి, ఎస్వీఆర్ ముఖ్య పాత్రలో నటించారు. నెక్స్ట్ 1984లో రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా బొబ్బిలి బ్రహ్మన్న. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. కృష్ణంరాజు, శారద, జయసుధ లీడ్ రోల్స్లో నటించారు. నెక్స్ట్ 1997లో కృష్ణ, సంఘవి జంటగా నటించిన సినిమా బొబ్బిలి దొర. బోయపాటి కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. కోటి సంగీతం అందించారు. నెక్స్ట్ 1990లో విక్టరీ వెంకటేష్, దివ్యభారతి జంటగా నటించిన సినిమా బొబ్బిలి రాజా. బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వెంకీ కెరియర్లో మొదటి సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే. నెక్స్ట్ 1994లో నటసింహం బాలకృష్ణ, నట విశ్వరూపం బొబ్బిలి సింహం. ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో బాలయ్యకి జంటగా మీనా రోజా నటించారు. కీరవాణి అద్భుతమైన మసాలా ఆల్బమ్ అందించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెక్స్ట్ 1982లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా బొబ్బిలి పులి. ఎన్టీఆర్ గారి నట విశ్వరూపం బొబ్బిలి పులి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఎన్టీఆర్ సరసన శ్రీదేవి నటించారు. నెక్స్ట్ 1999లో అద్యమాన్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మించిన చిత్రం బొబ్బిలి వంశం. ఈ సినిమాలో హీరోగా యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ నటించారు. హీరోయిన్గా అందాల తార మీనా నటించారు. బొబ్బిలి అనే టైటిల్తో వచ్చిన ఇంకో సినిమా వినోద్ కుమార్, ఇంద్రజ జంటగా నటించిన మూవీ బొబ్బిలి బుల్లోడు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.